వందలు మనిషికి 400 మనిషికి 500 వేసుకొని కరెంటు పోలు తెప్పించుకున్నాం. మనిషికి 200 వేపించుకొని బజార్న పైపులు, నీళ్ళ పైపులు, వాటర్ పైపులు కొనుక్కొచ్చుకొని ఆడవాళ్ళం మగవాళ్ళం తీసుకొచ్చుకొని గడ్డపారతో దబ్బుకుంటా సోలార్ మనిషికి 1200 రూపాయలు వేసుకొని బజార్కి ఒక సోలార్ పెట్టుకున్నాం. బజార్కి ఒక సోలార్ పెట్టుకొని ఒక బజార్కి 4 ఇళ్ళు ఒక రోజు, ఒక బజార్కి ఒక 6 ఇళ్ళు ఒక రోజు. ఈ లైన్ ఇవాళ మీరు పట్టుకోండి, ఈ లైన్ మేము పట్టుకుంటాం. అట్ట మేము జీవనం గడుపుకుంటున్నాం కానీ మేము గుట్ట మీద వాళ్ళని కొట్టుకోలేదు, ఒక మాట అనుకోలేదు. అందరూ ఒక తల్లి ఒక కుటుంబాలా బతుకుతున్నాం. మేము ఇవాళ వచ్చి మా కడుపులో మంట పెట్టారు. మేము ఇంత ఇదిగా బతుకుతాం అనుకో, ఇట్లా కోలిపోతామని మేము అనుకోలే. ఈ ప్రభుత్వం మమ్మల్ని ఇట్లా 3 మంత్రులు కలిసి మమ్మల్ని ఇట్లా బొందలో పెట్టారని మేము నిద్ర బతకలేదు. ఇంతవరకు నిన్నటి నుంచి మేము ఏడ్చుకుంటా మంచినీళ్ళు కాడ దాక్కుంటున్నాం. ఈ రోజు వరకు కాదు ఇంతవరకు రాలా. వాళ్ళ ఇళ్ళో వచ్చి ఊళ్ళోకి వచ్చి చూసిపోతున్నారు కానీ పట్టడి అన్నం పెట్టిన వాళ్ళు లేరు, గిలాసులు మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు, మాకు అన్నదానం చేసిన వాళ్ళు కాదు లేరు. 3 మంత్రులు మా ఓట్లు లేవా? మాకు హక్కు లేదా? మేము వేయలేదా ఓటు? ఎవడికో ఒకడికైతే వేసినాగా, వాడికే కాదు ఈడికే కాదు, ఎవడికో ఒకడికి మా ఓటు అయితే పడ్డదుగా. మేము ఓటు అయిపోకుంటలేం కదా. మమ్మల్ని ఎందుకు ఇంత అన్యాయంగా బలి చేయాలా? ఖాళీ జాతర చేయరా అని వచ్చి ఒక్కరోజు మాకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా. అర్ధాంతరంగా వచ్చి మీద పడితే మేమేం చేసాం? మాకేమి ఇవ్వలేదు, మాకు నోటీసులు ఇవ్వలేదు, మాకు చెప్పలేదు, అసలు మాకు చెప్పలేదు. అడిగినాం మేము అడిగితే మీ నాయకులు మీకు చెప్పలేదా? మీ నాయకులకు ఇచ్చిన మేము అన్నారు. మాకు నాయకులు చెప్పలేదు, ఎవరు చెప్పలేదన్నా. అప్పుడు చెప్పారా చెప్పలేదా మాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పడుతున్నారు, మేము వింటాం మీ మాట. ఆగండి, మేము చదువుకుంటాం అన్నా కానీ చెప్పడగొట్టారు. మీరు వాళ్ళకి చెప్పారు, వాళ్ళు మాకు చెప్పలేదు, మాకు తెలియదు, మేము చదువుకోలేదు. ఇప్పుడు మీరు వచ్చి చెప్పారు కదా, మేము ఖాళీ చేసుకుంటాం. మా సామాన్లు అవి ఖరాబ్ కాకోకుండా చదువుకుంటాం. మేము ఇంకోసారి కాకపోతే ఇంకోసారి అయినా వేసుకుంటాం. రోడ్ల అమ్మటైనా పందిరి వేసుకోవడానికైనా 4 రేకులు 4 కర్రలు పనికొస్తాయి కదా, పీక్కుంటామని అన్నా కానీ టపా టపా పలకొడుతూనే ఉన్నారు. ఇక అసలు ఇంకా ఆగే సమయమే ఇవ్వలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 8 సంవత్సరాలు. ఇప్పుడు పాత గౌరవం ఉన్నప్పుడు ఏమన్నా ఇప్పుడు అప్పుడే మంచిగుంది. కూర్చోడానికి వచ్చినా పాత గౌరవం ఉన్నప్పుడు అప్పుడే ఎవరు రాలేదు. అక్కడ తవాయిలో మేము రేపు వేసుకున్నప్పుడు వచ్చినప్పుడు ఆఫ్ చేశారు. ఇక అదే వాళ్ళు చెప్తే విన్నారు. వాళ్ళకి మాకు బాండ్ ఉంది. అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ జోలికి మనం బాగుంది. మనం చెప్పిన మాట వాళ్ళు విన్నారు, వాళ్ళు చెప్పిన మాట మనం విన్నాం. కోర్టు ఆర్డర్ ఉందని వాళ్ళు వెళ్ళిపోయారు, తీసుకొచ్చుకున్నారు, వెళ్ళిపోయారు. అప్పుడు మమ్మల్ని ఏం చికాకు చేయలేదు. అందులో వచ్చిన పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరించారు. ఈ గవర్నమెంట్ వచ్చిన ఆ రోజు మేము పోయి కక్కులకు అడ్డం పడి అట్లా బండుకొని అన్నా మమ్మల్ని అన్యాయం చేయబాకండి అన్న అంటే, అమ్మ మీరు అవతల నుంచి యువతలకు రాబాకండి, మీ అవతలే పోవు, యువతలే రావు. మీరు ఓటేసి గెలిపించుకున్నారు రేవంత్ రెడ్డి, ప్రజాపాలన చేస్తున్నాడు. అసలు ఆయన వచ్చిందే కూలగొట్టడానికి, స్టార్టింగ్ చేసింది ఆయన కూలగొట్టండి. మీ అందరికి తెలియదా ఏం చేసిండు? ఓట్లేయండి, పింఛన్ డబ్బులు పెంచుతా, పింఛన్ డబ్బులు పెంచుతా, లారీ తొక్కేసాయా అంటే ఇక్కడ నుంచి కూలగొట్టిన తర్వాత మంత్రులు రాలేదు. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నప్పుడే వస్తారు, పట్టించుకోలేదు. వాళ్ళకి ఇది కావాలా మరి? వాళ్ళు దోసుకుంటారు, వాళ్ళకు ఉన్నాయి సరిపోవట్లేదు. వాళ్ళ ఎకరాలలో పోయి మేము గుడిసెలు వేసుకున్నాక అందుకని పీకుతున్నారు. ఏడో ఒక అయ్యా దానం చేసిండు, మా దానాన్ని కాదు నోటి నుంచి గుంజుకోపోతే ఆయనకు సొమ్ము తక్కువైందా? వాడేరికి పారేసినంత బాత్రూమ్ అంత లేదు, ఇది వాడేరికి పారేసినంత బాత్రూమ్ అంత లేదు. దీనికోసం కక్కుతే ఎందుకు పడాలా? ఎందుకు పడాలా? మేము పేదవాళ్ళమేగా, మాకు లేదా హక్కు? ఖమ్మంలో గరీబ్ వాళ్ళు ఉండకూడదా? ఉన్నోళ్ళే ఉండాలా? ఉన్న లక్షాధికారులే డాబా మీద డాబా కట్టుకోవాలా? గతి లేని వాళ్ళు ఉండకూడదా? ఏడో ఇది భూదాన భూమి అన్నారు. భూదాన భూమి మాకు దానం చేశారు. మా భూమి కట్టపట్టానికి పడేవాడు. మేము 4 ఎకరాలు ఇవి 4 బిల్డింగులు కట్టుకుంటాం, 4 డబల్ బెడ్రూమ్లు ఇవని మేము అడిగినవా? 100 గజాలు. నువ్వు డబల్ కాటు మంచం వేసుకొని పండుకున్నంత లేదు, నువ్వు ఉయ్యాలో వేసుకొని ఊగినంత లేదు ఈ చోటు, మాకు ఇచ్చిన చోటు. దీనికోసం కక్కుర్తి పడకపోతే 3 మంత్రులు ఉండి మాకు ఏ న్యాయం చేస్తున్నారు? ఈ రోజు వరకు అక్కడ ఎక్కడున్నారు జనం? సచ్చారా, బతికారా, ఉన్నారా? సరే కొంపలు కొలితే కూల్చినాం, చూడటానికి వచ్చిన మరి వచ్చిండా ఎవడన్నా? మేము వచ్చి ఏడున్నామంటే నిన్నటి నుంచి కాడ ఈ గతి పట్టుకుంటే ఏడున్నామంటే అసలు ఎందుకున్నాం? అదే మాకు ఇంటికాడ ఇల్లు వాకిలి 2 ఎకరాల భూమి ఉంటే ఎప్పుడో నెత్తి ఏడెందుకుందాం? మేము
ఇక్కడ ఉండాల్సినంత అవసరం ఏముంది మాకు? రాత్రి దోమలు కొడుతుంటే నగిడేసుకొని మంటలు పెట్టుకొని కూర్చొని పండుకున్నాం. బజార్లో మరి తిరగండి చూపిస్తాం ఎట్ట పండుకొని ఉన్నాము. తేళ్ళు వచ్చి కొట్ట, పాములు వచ్చి కరవ. గవర్నమెంట్ కు లేదా బాధ్యత? ఇంత బతుక, ఇంత అన్యాయమైన బతుక ఏది? నువ్వు బాగా చేసిన బతుకని నీ అక్కల చెల్లెలు అనుకుంటాం కాదా మేము? మాకు మంచిగానే ఉంది. మాకేం హాని చేయలేదు. వాళ్ళు మాకు హాని చేయలేదు. వాళ్ళు వచ్చారు, కరెంట్ కట్ చేశారు, వాళ్ళు చెప్పినట్టు విన్నాం, మళ్ళీ మేము కరెంట్ పెట్టుకున్నాం. అయినా కానీ వాళ్ళు చూసి చూడనట్టుగా వెళ్ళిపోయారు. కేసీఆర్ ఉన్న వాళ్ళు మాకు కరెంట్ ఉంది మాకు ఇచ్చిండు. వీళ్ళు వచ్చారు బీకర్ కరెంట్ డీబీ ఇక్కడ ఉన్న డీబీ మేము పెట్టుకుంటున్నాం. వాళ్ళు కట్ చేస్తున్నారు, మేము పెడుతున్నాం. వాళ్ళు కట్ చేస్తున్నారు, మేము పెడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఆఫీస్ దగ్గర ఉంది పోయిన 100 పిటిషన్లు పెట్టచ్చు. 100 ఏమన్నారు? పట్టించుకున్నారా? ఏం పట్టించుకోవాలి? ఇయ్యరు. ఏమంటున్నారు? ఏముంది మీకేముంది? మేము వస్తున్నాం, మేము వస్తాలే, మీరు పోండి, మేము వచ్చి సర్వే చేస్తాం. మొదలు పెట్టారు కదా, మొదలు పెట్టిన క్షణంలో మీరందరూ కలిసి ఆఫీస్ దగ్గర ఉంది కదా వెళ్ళే ప్రయత్నం చేశారా? బాలేదు, మేము బాలేదు. మా బాధల్లో మేము ఉన్నాం. మేము ఓట్లు వేసేటప్పుడైతే మేము ప్రజలు కావాలా. నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తల్లులు అన్నాడు ఆ ముఖ్యమంత్రి. అన్నప్పుడు ఇయ్యాల వాళ్ళ అక్కలు వాళ్ళ చెల్లెలు కానున్నారా ఆ ముఖ్యమంత్రికి? కానరాడా అంటున్నా. మరి ఇయ్యాల రేపు మేము కలెక్టర్ కాడికి పోయి మా బాధలను మేము చెప్పుకుందామంటే ఆ కలెక్టర్ కాడికి పోలీసు వాళ్ళు పోనట్లేదు. ఇల్లు పీక్కున్నాం, సామాన్లు చదువుకున్నామంటే రోజులు పంటాడు సామాన్లు తీయట్లేదు. గుల్ల నాశనం అయిపోయింది ఊరు మొత్తం. 900 ఇల్లు. మరి వాళ్ళకి ఏం పుట్టిందో మరి వాళ్ళ మీద ఎత్తరపడదు. ఒక 4 రోజులు టైం, ఒక్క గంట, 4 రోజులు కాదు, ఒక్క గంట టైం అడిగలేదు. ఒక్క గంట ఆగండి అయ్యా, మీ దండం పెడుతున్న కాళ్ళు పట్టుకున్నా కూడా మీరు అధికారులు వచ్చి ఇక్కడ చెప్పలేదు. ఎవరు రాలేదు, అధికారులు లేరు, ఏం లేరు. పోలీసు వాళ్ళు అయితే 3000 మంది పోలీసు వాళ్ళు. మీరు దొంగతనం చేసిన పోలీసు వచ్చిందా? మేము దొంగతనం చేసినాం. మేము దొంగతనం చేసి ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ సీటుగా కొంగులేడు సీన్ గారిగా మమ్మల్ని డోజర్ పెట్టినట్టు ఇవని చెప్పి తోలిండు ఆయన. నిన్న నుంచి 3 మంత్రులు ఇటు రాలేదా? అసలు ఒక్క మంత్రి కూడా రాలేదు. మంచి నీళ్ళు లేదే, పోబెట్టిన గతి లేదు. ఇంతవరకు పాసి ముఖాలు కడగలే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇప్పుడు 8 సంవత్సరాలు ఉండబట్టి 9వ సంవత్సరం. పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చిలా? అసలు ఎవరు రాలే. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు అంత మంచి ప్రభుత్వం లేదు. ఈ లంగా ప్రభుత్వం వచ్చింది, నాశనం అయిపోయింది. ప్రజాపాలన అని చెప్పిండుగా. అక్కలు, నా చెల్లెళ్ళు, నా తల్లులు, ప్రజాపాలన బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పిండు. ఇందిరమ్మ రాజ్యం, మళ్ళీ మహిళలకు 2000 ఇస్తా అని 100 మాటలు చెప్పి గెలిచిండు. అలాంటి ముఖ్యమంత్రి ఇవ్వాలని ఓటేమని వచ్చి చేతులు పట్టుకున్నారుగా. ఓటైనమ్మా అక్కల చెల్లెల చేతులు పట్టుకుని బతిలాడినావుగా. ఇప్పుడు మంత్రులు, ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలక్షన్ టైం ఉన్నప్పుడే వస్తారా ఇటు? ఓట్లప్పుడే వస్తారు. ఇప్పుడు నిన్న నుంచి ఇంత ఒక్క మంత్రి రాలేదే, ఇంత పోబెట్టలేదే, ఇన్ని మంచి నీళ్ళు పోయలేదే. వీళ్ళు నిన్నటి నుంచి ఈ టైం నిన్న నుంచి ఇంత బాధపడుతున్నాం. ఏ మంత్రులు, ఏ ముఖ్యమంత్రి ఎవరు రాలేదు మా కాడికి. ఎవరైనా రాలే. పోలీసు వాళ్ళు తప్ప, ఈ కుక్కలేని తప్ప ఒక్కళ్ళు రాలే. ఏ మంత్రి రాలేదు, ఎవరు రాలేదు. పోలీసులకు మీరు చెప్పలేదా ఎందుకు కూలగొడుతున్నారని? మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది, మేము కూలగొట్టాం. నోటీస్ రాలే, ఎందుకు? మాకు నోటీస్ ఇవ్వలేదు. మరి మీరు ఎందుకు కూలగొడుతున్నారు అంటే మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది, కోర్టు ఆర్డర్. మా కాడ కూడా కోర్టు ఆర్డర్ ఉంది. మా కాడ కూడా కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. మా కూడా కాగితాలు తీసుకుపోయి చూపిస్తే ఈ దొంగ, ఈ పనికిరావు. మాకు వచ్చింది ఒరిజినల్ది, మాది ఒరిజినల్ది, ఈ దొంగ.